రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ పునరుత్థానపు ఆరాధనకు చేరి వచ్చి దేవుని మాటల కొరకు కనిపెట్టుకుని ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు. అందరికీ నిండు వందనాలు. మనమంతా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఇంకా కోటాలుగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం, తీర్మానాలు చేసి ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అన్ని ప్రార్థనలకు జవాబు వస్తుందా? కొన్నిటికి పొందుకుంటున్నాం, కొన్నింటిని పొందుకోలేకపోతున్నాం సమాధానం. కానీ ఒక దైవ సేవకురాలుగా నేను కోరుకునేది ఏంటంటే, నేనైనా మీరైనా ఏది ప్రార్థన చేసినా ప్రభు మానక అంగీకరించాలి. ఆయన మాట ఇచ్చారు, నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరిస్తాను అని కదా దేవుడు మాట ఇచ్చారు. మరి మాట ఇచ్చిన దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదు? అసలు ప్రార్థనలు ఏళ్ల తరబడి కొన్ని సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లేదు? ఈ ఉపవాస ప్రార్థన కూడిక అయిన తర్వాత మొన్న శుక్రవారం సాయంత్రం చాలా ఆలోచన, ఇదొక రకమైన ఆలోచన. ఏంటయ్యా ఈ సమస్య కొరకు, పలానా కుటుంబం కొరకు ఇంతగా వేడుకుంటున్నాం, ఆ పిల్లలు అంతగా కన్నీరు కారుస్తున్నారు నీ సన్నిధిలో, ప్రార్థనకు జవాబులు ఎందుకు రావటంలా? నా వ్యక్తిగతంగానైనా కొన్ని సమస్యలను ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం రావడంలా కారణం ఏంటి? దేవుడికి ప్రార్థన నచ్చటం లేదా? నచ్చాలా దేవుడికి ప్రార్థన? ఖచ్చితంగా నచ్చాలండి. ప్రార్థన నచ్చితే ఆయన ఎలా మాట్లాడతారు చెప్పనా? నేను నీ ప్రార్థన అంగీకరించానంటాడు. ఆ ప్రార్థన నచ్చే కొంతమంది వ్యక్తులతో దేవుడు మాట్లాడారు. నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు అడిగింది నేను ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తా, అంతేకాదు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ నేను అనుగ్రహిస్తానని అన్న దేవుడు. చదువుదాం ఒకసారి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, ఎందుకు తిప్పుకుని ఉన్నాడు? ఎందుకని? అప్పుడే దైవజనుడు వచ్చి, యెషయా వచ్చి ఏమని చెప్తాడు? నువ్వు ఇంకొక 3 రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు చక్కబెట్టుకో అని వార్త వినగానే ఎవరికైనా గుండెల్లో షాక్ వస్తుంది. నీకైనా నాకైనా, మనిషిగా ఉన్నవాడు ఎవరికైనా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నువ్వు 3 రోజుల్లో చచ్చిపోతావు అంటే ఎలాగుంటుంది? ఆ బాంబు పేల్చినట్టు అయింది. వెంటనే ఏం చేశాడు? తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఇలా ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రార్థన దేవుడికి నచ్చేసిందండి. ఎంతసేపు చేశాడు ఈ ప్రార్థన? కొద్ది సమయం. ఎంత అండి? కొంతమంది ప్రార్థనలు దేవుడికి బాగా నచ్చుతాయి. ఆ రోజు కనాను స్త్రీ, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. తీయండి ఒకసారి, 28వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆమె ఎక్కడ? ఆవిడ పైన వచనం కొంచెం ఉంటుంది, చదువు తల్లి. మత్తయి సువార్త 15వ అధ్యాయము పై లైన్ కొంచెం. ఆమె ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా. 15వ అధ్యాయంలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతాలలో ఉన్న ఆ కనాను స్త్రీ వచ్చి ప్రభువును వేడుకుంటుంది. ఆయన పట్టించుకోవట్లా. శిష్యులు అంటారు ఆమెను పంపించేయనా అని అంటే, యేసై కూడా అక్కడ కొంత డిస్కషన్ జరుగుతుంది. అమ్మ పిల్లలకే కానీ కుక్కలకి వేయం కదా రొట్టె అన్నప్పుడు, అయ్యా మీ బల్ల కింద పడిన రొట్టె ముక్కైనా తిని బ్రతుకుతాం కదా అని మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన అంటారు కదా, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏది కోరుతున్నావో అది ఆగుతుంది. తన కుమార్తెకి దెయ్యం పట్టిందని ప్రార్థన చేయమని అడగటానికి వచ్చింది. బాగు చేయయ్యా అని అడగటానికి వచ్చింది.
అప్పటి వరకు కాదన్న దేవుడు అప్పటి వరకు నిరాకరిస్తూ ఉన్నాడు, హెజిటేట్ చేస్తూ ఉన్నాడు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంటే నిర్లక్ష్యం అంటే కాదు, పట్టించుకోవాలి, మన కాదు కదా కనాను, ఆ ప్రాంతం ఆవిడే, ఎందుకు ఈవిడ ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా. ఆ టైంలో ఆమెను చూసి ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసం కనపడదు అని అంటూ ఆయనకు నచ్చింది ఆ వేడుకోవటం. వెంటనే నువ్వు అడిగినట్టే నేను చేస్తానని అంటున్నాడు. అంటే దేవుడికి నచ్చే ప్రార్థన. ఇంకొకసారి సొలొమోను మందిరం కట్టి, సొలొమోను రాజు అయినప్పుడు ప్రార్థన చేస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం ప్రారంభ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఉండి చక్క పెట్టినట్టు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయ్యా. ఏం చేశాడు ప్రార్థన? ఈ జనాలందరినీ, ఇంత సమాజాన్ని, ఇంత ప్రజలను చక్కబెట్టడానికి తెలివి జ్ఞానము నాకు దయచేయ్యా అని అడుగుతాడు. దేవుడు ఏమని అంటాడు? ఆ క్రింది 12వ వచనం చదువు. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీ కన్నా ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చి రాజులకైనను కలగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకు ఇచ్చేదని చెప్పాను. అడిగింది అడగంది కూడా దేవుడు ఇస్తున్నాడు. ప్రార్థన అలాగ నచ్చేసిందండి. ఎంత ప్రార్థన చేశాడు ఇక్కడ హిజ్కియా? ఎంత ప్రార్థన! అన్ని గ్రంథాల్లో కన్నా చిన్న గ్రంథం ఏంటి బైబిల్లో? చిన్నది ఏంటండి? 117వ కీర్తన. 117వ కీర్తన. 117వ కీర్తనలో ఉన్నన్ని లైన్స్ కూడా లేవు. యెహోవాను స్తుతించుడి, ఆయన కృపను గురించి స్తుతించుడి, ఆయన కార్యాలు, అంతే కదా, 4 లైన్లు ఉంది. అంతకన్నా చిన్న ప్రార్థన. బైబిల్ చదవటానికి టైం లేదంటారా? మాకెక్కడుంటుందండి, బిజీ టైం, మాకు బిజీ. మందిరానికి రాలేదు, బిజీ అయిపోయాక, కొంచెం బిజీ అయిపోయినామా అయ్యగారు, బిజీగా ఉన్నాం, టైం ఉండట్లా మందిరానికి వచ్చే అంత టైం, బైబిల్ చదివే అంత టైమా? ఏం మాట్లాడుతున్నారు మీరంటే చదువుతారు. పోనీ ఖాళీగా పెట్టాలని ఒక ఉపవాస కూటం పెట్టి ప్రార్థన చేయమంటారా? ఖాళీ పెట్టి దేవుడు నీకు ఖాళీ ఇస్తాడు. ఉద్యోగంలో బిజీ అయిపోయావుగా నాన్న, చేతి పనిలో బిజీ అయిపోయావుగా, ఖాళీ పెడతాడు. ఎందుకనంటే దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాల్సిందే. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, చదవండి, ఎందుకు చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. 23వ అధ్యాయం 21వ వచనం. మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. తప్పకుండా రాబట్టుకుంటాడు. అది నీకు పాపం. ఆయన రాబట్టుకుంటే నీకు పాపం. నీవు గనక దేవుడైన యెహోవాకి చెల్లించవలసింది చెల్లించేస్తే అది నీకు ఆశీర్వాదం. నీ భక్తి అయినా, నీ మోకాళ్ళ ప్రార్థన అయినా, నీ ప్రార్థన అయినా, నీ స్తుతి అయినా, నీ ఉపవాసమైనా, నీవిచ్చే సమర్పణ అయినా, నీ కష్టార్జితంలోది దేవునికి ఇస్తా, అది నీకు నువ్వుగా చెల్లిస్తే నీకు ఆశీర్వాదం. లేకపోయినా ఆయన ఏం వదిలిపెట్టడు. నువ్వు ఫైనాన్సులు కట్టలేదు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? బండి వేసుకుని వస్తారు, ఇంటికి వ్యాన్ వేసుకుని వస్తారు, వదులుతారా? దేవుడు కూడా తక్కువేం కాదు. అది ఆయన తప్పకుండా నీ దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో, నీకు టైం లేదా, నీకు బోల్ టైం ఇస్తాడు. ఇంట్లో కాలు సాపు కూర్చోరా నాయనా అన్నట్టుగా టైం ఇచ్చేస్తాడు. యెహోవాకు చెందవలసింది ఆయనకి మనం చెల్లించాలి. బైబిల్ జ్ఞానం, బైబిల్ చదవాల్సిన టైం బైబిల్ చదవాలి. అందుకు చెప్తా ఉన్నా ఈ సబ్జెక్టు. బైబిల్ ఖచ్చితంగా చదవాలి. వేరే వాటికి ఎంత వాటికి టైం వేస్ట్ చేస్తామో. యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియోకి ఎడిక్ట్ అయ్యావా, ఇక అది చూస్తూ ఉంటే ఆ రిలేటెడ్ అన్నీ వస్తాయట. ఇక ఎన్ని గంటలు అయిద్దో తెలియదు. అక్కడ కూర్చుని టీవీ ముందు కూర్చున్నావా, ఎన్ని గంటలో మనుషులందరి మధ్యలో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడతామా ఫ్రెండ్స్తో, గంటలు గంటలు వెళ్ళిపోద్ది టైం. మరి నీ సమయం, నీ భక్తి జీవితం, నీ ముక్కాళ్ళు, నీ ఉపవాసం ఒక్కరోజు ఉండాలంటే అల్లాడిపోతాం. ఉపవాసం కొట్టాలి 3 రోజులు అప్పటికి, లేదా సంవత్సరంలో ఒక్కరోజు గుడ్ ఫ్రైడే. వారం ఉపవాసం ఉంటున్నాం. వారం ఉండాలి దేవునికి ఉపవాసం. ఒకరోజు పెట్టలేదా ఎంత బలహీనత ఏదో పెడతాడు. చిన్న జ్వరమేనక్క, ఏమైందో తెలీదు, డాక్టర్లు అంతా టెస్ట్ చేశారు కానీ
జ్వరమే అంటున్నారు, ఇంకేం లేదు, లోపం ఏమీ లేదు. జ్వరానికే 14 రోజులైంది అన్నం మెతుకు తిని నీళ్లు తాగి అనే పరిస్థితులు చాలామందిని చూస్తూ ఉంటాం. భయంకరమైన మోషన్స్ అంటాం, మంచాల మీద పడిపోయి, అంటే నీకు ఉండాల్సిన ఉపవాసం అంతా పెట్టిచ్చేస్తాడు దేవుడు. ఏ విధము చేతనైనా ఆయన రాబట్టేస్తాడట. నిన్నైనా నన్నైనా ఎవరిని వ్యత్యాసం లేదు. సేవకులమైనా సరే దేవునికి చెందవలసింది దేవునికి చెందించకపోతే ఆయన ఎలా అది నీకు పాపం అవుతుంది. ఆ పోన్లే దేవుడేగా తీసుకున్నాడు, అమ్మయ్య హిట్ అయినా సెటిల్ అయిపోయిందిలే అని అనుకుంటే అది నీకు పాపం అవుతుంది. మనసారా హృదయపూర్వకంగా ఆయనకి చెల్లించాల్సింది ఆయనకి చెల్లించే. ఆయన సమయమైనా, నీ ప్రార్థన అయినా, నీ ఉపవాసమైనా, నీ సమర్పణ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవునికి నీ ఆస్తి అన్నస్తున్నావా? దేవునిదే కదా. దేవునికి చెందాల్సిన సమయం, దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన సమర్పణ, నీ రాబడిలోనిది ఏదైనా సరే అది దేవునికి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేశాడండి ఇప్పుడు? ఎంత ప్రార్థన చేశాడు? ఎంత ప్రార్థన అన్నది కాదు, ఆ ప్రార్థనలో ఉన్న కంటెంట్ ఎంత అది దమ్ము కలిగిన ప్రార్థన. ఈ ప్రార్థన గనక మనం చెయ్యగలిగితే, ఈ రోజున నా ప్రార్థన దేవుడు ఆలకించలేడే, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ ప్రార్థనకి జవాబు ఎందుకు రాలేదనే ఆ ప్రశ్నే మనకి రాదు. ఏంటి ఆ ప్రార్థన? ఒకసారి మనం చూద్దాం. ఖచ్చితంగా ఈ మాటలే, ఈ ప్రార్థనే క్రీమ్ ఆఫ్ దిస్ మెసేజ్ అని నేను చెప్పగలను. ఎందుకంటే కొన్ని వంటలు చేస్తూ ఉంటాం, యూట్యూబ్లో కొన్ని వంటలు చూస్తూ ఉంటాం. ఇది కనుక మీరు యాడ్ చేయకపోతే ఫ్లేవర్ మిస్ అయిపోతారు, ఖచ్చితంగా వెయ్యండి అంటాడు విస్మయ్ ఫుడ్ వాడు. మరి బాగా చెప్తాడు, హలో ఫుడీస్ అంటాడు. ఆ వాయిస్కి అడిక్ట్ అయిపోతాం. వాడు చెప్తాడు ఖచ్చితంగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి, ఇది కనుక మీరు మిస్ చేశారో మీరు ఆ టేస్ట్ కోల్పోతారు అంటాడు. ఒక్కొక్కసారి అంటాడు కసూరి మెంతి క్రష్ చేసేయండి, దీన్ని కనుక మీరు స్కిప్ చేశారో. ఇప్పుడు ఈ మెసేజ్లో నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రార్థన, ఈ రకమైన ప్రార్థన మిస్ అయితే క్రీమ్ మిస్ అయినట్టే. ఈ మెసేజ్ అంతటికి క్రీమ్ ఆఫ్ దిస్ మెసేజ్ ఏంటి తెలుసా? ఈ హిజ్కియా ప్రార్థన. మరొకసారి చూద్దాం ఆ ప్రార్థన ఏంటో. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించానో దయతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడండి. ఈ 3 పాయింట్లు ముచ్చటగా 3 మాటలు చెప్పుకుని ముగించేసుకుందాం. మొదటిది, యథార్థ హృదయుడనై నేను ఎట్లా ప్రవర్తించాను. హిజ్కియా ప్రార్థన నాకు చాలా ఇన్స్పిరేషన్. హిజ్కియా ప్రార్థన ఇంకొకసారి ప్రార్థన చేస్తాడు. నేను చెప్పాను కదా, ఆ ప్రార్థన లెటర్ రాసి పెట్టి ప్రభు సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తాడు. ఇప్పటికి నేను 5 వారాలు ప్రభు సన్నిధిలో శుక్రవారం వస్తున్నా, లెటర్ రాస్తున్నా, ఇక్కడ పెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా. 7 పాటలు పాడి స్తుతి మాలికగా ప్రభువుకి అర్పించి ఆ విజ్ఞాపన ప్రభువు చూడయ్యా అని ఇక్కడ పెట్టి, పెట్టకపోతే చూడ్డానికి చూస్తాడు. కానీ నాకు ఇది మాదిరి ఒకటి ఇచ్చారు కదా, ఆయన జవాబు పొందుకుని సక్సెస్ అయిన వాళ్ళ ప్రార్థన, దాన్ని నేను ఎంచుకున్న తప్పేం కాదు కదా. హిజ్కియా ప్రార్థన నేను ఫాలో అవుతా, నాకు ఇష్టం. ఇక్కడ కూడా ఈ రోజున ఇంత కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు వెంటనే ఇచ్చాడు. ఎప్పటి వరకు అంటే ఆ నడిమిశాల నుంచి అక్కడ వరకు వెళ్ళాడంతే దైవజనుడు. యెషయా నువ్వు వెనక్కి వెళ్ళి బయలుదేరు, దైవజనుడు వెనక్కి వెళ్ళి అతనితో చెప్పు, అతడు బ్రతుకుతాడు, 3వ రోజు మందిరానికి వచ్చేస్తాడు, అతని రోగం నేను తీసేస్తానని అంటూ ఉన్నాడు. అంత సబ్జెక్ట్, అంటే అంత లోతైన ప్రార్థన ఇది. ఏం చేస్తుంటాడు? అయ్యా దయగల ప్రభువా నన్ను విడిచిపెట్టి మాకయ్యా, అయ్యా కనికర పూర్ణుడా, అయ్యా గుడ్డివాడిని కరుణించావయ్యా, ఆ రోజు ఆ పాపాత్ములైన స్త్రీని కనికరించావయ్యా, దయతో నన్ను అని ఏడుస్తున్నాడా దినంగా? లేదా సర్వలోకాధికారివైన దేవుడా, సర్వజ్ఞుడా, సంపన్నుడా, ఇంకా 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 పదాలన్నీ కూర్చుకుని ప్రార్థన చేయలా, నాంచట్లా, నసగట్లా, ఇంకేం చెప్పట్లా, ఒకటే అంటున్నాడు, అయ్యా యథార్థ హృదయుడనై నేను ఎలాగూ నడుచుకున్నానో. యథార్థత దేవునికి కావాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఇష్టము, ఆయన త్రోసివేయుడట. అంటే యథార్థత అంటే యోబు యథార్థవంతుడు, ఇదొకటే మనకు గుర్తొస్తుంది. ఎందులో యథార్థత ఉండాలి? నీ మాటలో, నీ భక్తిలో, నీ ప్రవర్తనలో, నీ
అన్నింటిలో, నీ హావభావాల్లో, ప్రతి విషయంలో, నీ ప్రార్థన జీవితంలో నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ప్రతి దాంట్లో యథార్థత కనబడాలి. అందుకే మనలో యథార్థతకి వ్యతిరేకమైన పదం ఏంటి? వేషధారణ. ఇట్స్ ఇమిటేషన్. ఇట్స్ ఒరిజినల్ అండి అంటాం. ఒరిజినల్కి రివర్స్ ఏంటి? ఇమిటేషన్. బంగారమే 24 క్యారెట్ లేదా ఇప్పుడు ఏంటి కేడిఎం ఇంకా అలాగే వస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. అదేంటిది? బంగారమే అనుకుంటాడు. దొంగోడు వచ్చి దోచుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అది ఇమిటేషన్. అంటే వేషధారణ. వేషధారణ లిస్ట్ ఒకటి ఉంది, తీద్దామా బైబిల్లో? ఒకసారి తీయండి. యోబు పుస్తకంలోనే ఉంటుంది వేషధారణ లిస్టు. యోబు గ్రంథం 31 24 నుంచి 28 వరకు. గట్టిగా చదువు తల్లి. ఆ, 24 నుంచి. సువర్ణము నాకు ఆధారం అనుకుని నీ ఎడల మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, అంటే నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో. బంగారాలు అందరికీ ఉంటాయి. బంగారమే నాకు ఆధారం. బంగారం నేను వేసుకోనండి, పిల్లలకు అవసరమైద్దని ఉంచుతాం, ఆపదలో ఆదుకుందని ఉంచుతాం. కానీ బంగారాన్ని బట్టి అతిశయపడిన ఎడల, ఇంకా నా ఆస్తి గొప్పదని కానీ సంతోషించిన, అంటే నా ఆస్తి గొప్పది. నాకేంటండి, మంచి రోడ్డు సైట్లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నా ఆస్తి గొప్పది, నా ఇన్కమ్ నాకు నెల వచ్చేసరికి ఇంత శాలరీ పడుతుంది, నాకేంటి అనేటట్లుగా గనక నేను ప్రవర్తించిన ఎడల, ఇంకా సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనికి కానీ అతన్నే కానీ, సూర్యుడు పొద్దున్నే ముద్దు పెట్టుకుంటారా? సూర్యుడు రాగానే చిచి అలాంటి అలవాట్లు మాకు లేవంటారా? దేవునికి స్తోత్రం. చంద్రుడు వచ్చింది నిలబడుపు రా మొహం చూసి అది చూసి ఇటు వచ్చి మొహం అని కానీ నేను ప్రవర్తించిన ఎడల, ప్రేరేపించబడి చూచి అది ముద్దు పెట్టి, నేను చెప్పానా ఈ మాటలన్నీ? బైబిల్లో మాటే. పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. చూడండి, ఈరోజు ఇవేవి నేను చేయట్లేదు అంటారా? చాలా సంతోషం. ఏం చెయ్యం. అమ్మా బయటికి వెళ్తున్నా, తల్లి నూరా అరే చిన్నోడు ఇటురా ఇటు ఈ పక్క నుంచి వెళ్తాం. అవునా? జరుగుతున్నాయా? జరుగుతాయి. అది అన్యులు చేస్తారండి. నువ్వు చేస్తే అది ఏమిటట? వేషధారణ. లైట్లు వేయగానే, ఇదివరకు మా ఇంట్లో ఒకడు ఉండేవాడు, లైట్లు వేయగానే ఇటొక ముద్దు ఇట్లా ధనం డబ్బులు కింద పడగానే తీసేసి, తప్ప అంటే చాలా తప్పు. బైబిల్ చెప్తా ఉంది. వేషధారణ. పేరుకి భక్తులమే, మందిరానికి వెళ్తాం, ఆరాధన చేస్తాం, ఉపవాసం ఉంటాం, ప్రభు బల్లో పాలు పొందుతాం. ఇవన్నీ కనుక నేను చేసిన ఎడల వేషధారణ. ప్రభు పేరిట దండం పెట్టి చెప్పగలిగిన మాట. ఒకవేళ ఈ పరిస్థితులు మనలో గనక ఉంటే, అందుకే నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదేమో. యథార్థ హృదయం, పైన ఒక మాట లోని ఒకటి ఉంటే అది వేషధారణ. పైకి బాగానే ఉంటుంది. ఇప్పుడు మామిడి పళ్ళు కొనండి బయట, ఎలా ఉంటుంది? పైన చూడగానే టెంప్ట్ అయ్యేలాగా ఉంటుంది. కలరు సైజు ఇంకా బాగుంటాయి. ప్రారంభంలో వచ్చిన వాటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంటాయి. డజన్ 1200 అంట. డజను 1200 పెట్టి కొని ఉలవపాడు మామిడి పళ్ళు తీసుకొచ్చి పెడితే ఇంట్లో ఆ కాయలు తెచ్చి కోస్తే దాని నిండా అంటే పైకి ఎంత బాగుంది రూపం. పైకి భక్తులమే, హృదయంలో రకరకాల వాటి మీద అదే లోక ఆశ, అదే వాటి మీద ఆడంబరాల మీద, అదే స్నేహాల వైపు, ఆ లోకం సైడ్ వైపే మన లోపలంతా ప్రత్యేకమే వేరే ఆలోచనలు ఉంటూ భక్తులుగా మనన్నట్టే మనం మసిలిపోతూ ఉంటే చూచుచున్న దేవుడికి తెలియదా? నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే దాన్ని గ్రహించే దేవుడు కదా. వేషధారులుగా నేను ఉన్నట్టే వీటిని గనక నేను ప్రిఫరెన్స్ ఇస్తే అని దేవుడు
భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాడు. ఏంటది? నేను గనక ధనానికి ప్రిఫరెన్స్ ఇచ్చినా, నా దగ్గర బంగారం ఉందిలే, నా దగ్గర డబ్బు ఉందిలే, నాకు ఇంత ఇన్కమ్ వస్తుందిలే, నాకేంట్లే, నా వ్యాపారం, నా చేతి పని, నా పిల్లలు, నేను ఇంతగా పాడగలను, నేను ఇంతగా వాయిద్యాలు వాయించగలను, నేను ఇంతగా బల్లగుద్ది ప్రసంగం చేయగలను, నేను ఇంతగా మోకాళ్ళు వేసి భాషలన్నీ మాట్లాడుతూ ప్రార్థన చేయగలను. ఇవన్నీ మనల్ని మనం అనుకుంటూ మనమే హైలైట్ చేసేసుకుంటూ ఉంటే ఇది వేషధారణ అయిపోతుంది. వేషధారణ. దేనిని నువ్వు ఆధారం చేసుకున్నా సరే వేషధారణ. ఇక్కడ దేనిని నువ్వు పెట్టుకుని ఉన్నా, దేనిని బట్టి ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవుని కృపను బట్టి. ఒక సహోదరి బాగా తెలుసు, ఒక సహోదరి ఇక్కడ కాదు, ఏం మాట్లాడదు తెలుసా, ఎప్పటికి అది చాలా భక్తురాలు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అసలు వెంటనే విశ్వాసి మాట్లాడే మాటలు. నేను ప్రార్థన చేశానా దేవుడు కార్యం చేస్తాడు. నేను ఉపవాసించి ప్రార్థన చేశానా వెంటనే జరిగిపోద్ది. నేను ఉపవాసం ఉండి చేశానా, నేను ప్రార్థన చేశానా వెంటనే జరిగిపోద్ది. అంటే ఇప్పుడు హైలైట్ ఎవరికి? నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని కృపను బట్టే కదా. దేవుని కృపను బట్టే. అవును, దేవుని కృప. మరి దేవుని కృపను బట్టి అన్నప్పుడు నువ్వెందుకు అతిశయపడతావు? ఇది వేషధారణ అయిపోతుంది కదా. ప్రార్థన చేసాం, దేవుడు కార్యం చేస్తాడు. సాక్ష్యాలు అలాగే చెప్తున్నామా? ప్రార్థన ఆలకించిన దేవుడు కార్యం చేశాడు, కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. అంతే. దేన్ని బట్టి మనం అతిశయపడడానికి సరిపోమండి. ఇది వేషధారణ లిస్టులోకి వెళ్ళిపోద్ది. బహుశా మనము ఆ కోవలో ఉన్నామేమో నీవైనా నేనైనా. ఒక్కసారి మనల్ని మనం సరిచేసుకుని ఈ రోజున ఈ హిజ్కియా అంటున్నాడు, యథార్థ హృదయుడనై అన్ని విషయాలు నేను యథార్థంగా ఉన్నానయ్యా. బుద్ధి మార్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా మన బుద్ధి అలాగే సంవత్సరాల తరబడి ప్రసంగాలు వింటూ ఉన్నా, మందిరానికి వస్తూ ఉన్నా, మారని బుద్ధి అయితే ఇంక నువ్వు వేషధారణలో ఉన్నట్టే. మార్పు రావాలి, ఏళ్ల తరబడి మార్పు రావాలి. ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వేషధారుల వరే కాక యథార్థ హృదయంతో దేవునిని మనం ప్రార్థించుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక అంశం అంటున్నాడు. ఏంటది? యథార్థ హృదయుడనై నేను సత్యమును ఏమిటమది సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో. సత్యము ఏసే మార్గం, ఏసే జీవం, సత్యం జీవం మార్గం కదా. సత్యముతో అంటే ఏంటి? యేసుతో, సత్యముతో. అందుకే యోహాను తన 3వ పత్రికలో 3వ వచనం ఒకసారి చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక, నేను త్వరగానే ముగిస్తాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక చెప్పగా లాస్ట్ లైన్, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారు అనే దానికన్నా ఇంకెక్కువైన సంతోషం ఏమి? ఫుట్ నోట్లో ఏమనుంది? సత్యము అన్న దగ్గర ఏమనుంది? సత్యమును అనుసరించి అంటే ఏంటంటే సత్యములో అంటే అక్కడ అబద్ధము అనేది ఏ కోశానా లేదు. ఈరోజు మన నోటి వెంట అబద్ధపు పలుకు వస్తుంది అనుకోండి, ఇది నిజమేనా అని దైవజనుడు అడుగుతాడు అక్కడ కదా. నిజమా అంతేనా అడిగాడు? నిజమేనా 2 సార్లు అడిగాడు. అలా నిజమే ఒప్పుకున్నారా? అక్కడ ఒప్పుకోలా. నిజమే. తెలీదా? దైవజనుడికి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది అబద్ధమా నిజమా తెలీదా అండి? తెలీదా? ఎవరమైనా సరే, నేనైనా మీరైనా, అబద్ధపు పలుకు మన నోటి వెంట వచ్చిందనుకోండి, మనము చేసే కన్నీటి ప్రార్థన ఎల్లట్లా. ఏళ్ల తరబడి ప్రార్థన చేస్తున్నాం, ఏళ్ల తరబడి వారి కొరకు కన్నీటి ప్రార్థన. ఎంతమంది దైవ సేవకులు కన్నీరు కార్చి ప్రార్థన చేసినా నువ్వు సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుంటావా? పొందుకునేది ఉండదు, పొందుకోలేరు. 100 మంది పాస్టర్లు 100 మంది తైల బుడ్లు తెచ్చి నిన్ను నూనెతో అభిషేకించినా నీవు సత్యంలో నిలబడకపోతే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. మరొక్కసారి ప్రభు పేరిట దండం పెట్టి చెప్తూ ఉన్నా,
సత్యములో అంటే యేసులో, యేసుతో సత్యం నోటి వెంట పొర్రపాటును కూడా ఒక్క అబద్ధం కూడా రానీకండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం. చిన్నదే కదా, ఏం పర్లేదులే, చిన్నదేగా అని అనుకుంటావేమో. పరలోకంలో అబద్ధికులకు ప్రవేశము లేదట. లేదు. ఇంత భక్తి చేసి, ఎంత ప్రయాసపడి మందిరానికి వచ్చి అన్నీ మానుకుని ఇల్లు వాకిళ్ళు వదులుకుని వచ్చి ఎంత చేసి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడామనుకోండి, అందరికన్నా అన్నీ చాలా చంపేసుకుని వద్దు మనకి ఇది కరెక్ట్ కాదు అనుకుని ఒక గిరి గీసుకుని గిరిలో బ్రతుకుతున్నాం. మనకొద్దు ఆ ఎంటర్టైన్మెంట్లు వద్దు, ఆ విచ్చలవిడితనం వద్దు, అలా అల్లరి చిల్లర పాటలు వద్దు, ఇవద్దు అవద్దు అని ఆ భోజనాలు వద్దు, ఇవద్దు, ఆ సరదాలు వద్దు అనుకుని అన్నీ చాలా వరకు మడిగట్టుకుని బ్రతుకుతున్నాం. బ్రతుకుతున్నప్పుడు వ్రతం చెడిపోవటం ఎందుకు అంటున్నా నేను. చిన్న చిన్న అబద్ధాలేగా అని అనుకుంటున్నావా? అబద్ధికులకు స్థానం లేదండి. ఇక్కడ సత్యమును అనుసరించి అనే మాట ఎందుకు మెన్షన్ చేశాడు అక్కడ అంటే, ప్రతి దానికి నిజమే మన మాట. పిల్లలు చెప్తూ ఉన్నా, చిన్నదేగా అబద్ధమని ఇప్పటి నుంచే మీరు ఫౌండేషన్ వేసుకున్నారో అది ఎక్కడి వరకు దారితీస్తుంది అంటే, యేసయ్య అంటారు మీరు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అంటారు. చాలా కఠినమైన మాట అది. చిన్నదానికి కూడా అబద్ధం అనేది మనము ఆడకుందుముగాక. ఒప్పుకున్న వాళ్ళు, సమ్మతించిన వాళ్ళు మాత్రం ఆమెనానండి, అబద్ధాలు ఆడను. ఏదైనా సరే అబద్ధం అనేది నోటి వెంట రాక. మాకు ఎప్పటి నుంచో పరిచయమైన ఒక ఫ్రెండ్, నేను అక్కడ పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఉన్న ఫ్రెండ్, అదే ఏసీ కూడా గిఫ్ట్ ఇచ్చారన్నా కదా, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? మేడం గారు నేను ఒక ప్రామిస్ చేసుకున్నానండి. ఆయన అన్యుడు, నిజమండి అన్యుడు, ఆయన క్రిస్టియన్ కాదు. ఒక రకంగా సేవ చేస్తున్నానన్నా కూడా ఇష్టం ఉండదు, ఈ పరిచర్యలన్నా దేవుడు అని ఇష్టం. ఆ అన్యుడు మాట్లాడుతున్నాడు, నేను ఒక ప్రామిస్ చేసుకున్నానండి అన్నాడు. ఏంటది అన్న, నా నోటి వెంట ఒక్క అబద్ధం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు 5 years అయిందండి. నేను చిన్నది కూడా అబద్ధం ఆడను, చిన్న విషయంలో కూడా. అట్లీస్ట్ మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కానీ, ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, పిల్లల దగ్గర ఎక్కడ అబద్ధం ఆడనన్నాడు. ఈ సాక్ష్యం మనకు ఉండాలి కదండి. చిన్నదేగా పర్లేదులే అబద్ధం ఆడేసి నోరు కొరుక్కుంటావు, నాలుగు కొరుక్కుంటావు, పర్లేదులే చెప్పేసి. అరే నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తేట తెల్లని తెలిసిపోతుంది. నాకు ఇచ్చిన దేవుని కృపావరమేమో కానీ నువ్వు అబద్ధం ఆడుదని నాకు మాత్రం తెలిసిపోద్ది, ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఇక అనిపిస్తుంది ఇక రెట్టించకూడదు. ఇంకొకసారి నిజం చెప్పినా నమ్ముతామా? అది అబద్ధం అని తెలిసాక ఇంకొకసారి నిజం చెప్తే నమ్ముతామా? ఇంట్లో అయినా సరే నువ్వు అబద్ధం చెప్పావన్న సంగతి మీ అమ్మకు తెలిసింది, రెండోసారి నువ్వు నిజమే చెప్పినా నాన్న పుల్లాగా అయిపోద్ది పరిస్థితి. అందుకే చెప్తా ఉన్నా, సత్యమును అనుసరించి అంటే సత్యములో యేసుతో, యేసు మాట ప్రకారం మనం నడుచుకుందాం. మన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరికి ఇంకో మాట ఏమని అంటున్నాడు తెలుసా? నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడుచుకున్నానయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ దృష్టికి అనుకూలంగా అంటే సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా, రాజరికమైన, కుటుంబమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థిక విషయమైన, దేనిలోనైనా, ప్రార్థనా జీవితంలోనైనా, భక్తి జీవితంలోనైనా, దేవునికి ఇచ్చే విషయంలోనైనా, దేంట్లోనైనా సమస్తము నీకు అనుకూలంగా. నిజంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత ఛాలెంజింగ్ వర్డ్స్ అండి ఇవి. ఒక ప్రార్థనా పరుడు ఈ మాట మాట్లాడగలగాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఈరోజు నీవైనా నేనైనా ఈ మాట మాట్లాడలేం. ఎందుకంటే వీటిలో మనం డిస్క్వాలిఫై అయిపోతాం. యథార్థ హృదయం, సత్యమును అనుసరించి అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉన్నాడు దైవజనుడు. స్త్రీ విషయంలో, బంగారు విషయంలో, తిండి విషయంలో, కట్టుకునే వస్త్రాల విషయంలో సాధారణ వస్త్రాలు ధరించుకుంటూ ఏంటది సింప్లీగా, నాకు నోరు తిరగట్లేదు, సింప్లిసిటీగా బ్రతుకుతూ ఉన్న ఆ దైవజనుడు ఒక్కసారిగా దేనికి పడిపోయాడు? డబ్బుకే అమ్ముడైపోయాడు. అంటే సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా. అందుకే హిజ్కియా అంటున్నాడు, నేను అన్ని విషయాల్లో నీకు అనుకూలంగా ఉన్నాను. 100 కారణాలు ఉన్నాయి. సమస్త విషయం ఒక్క కారణం చెప్పి ముగించేస్తా. సమస్త విషయాలు అని అంటే ఒకసారి తీయండి, ఎక్కడంటే సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 35వ వచనం ఒకసారి తీయండి. మొదటి పుస్తకం నేను నియమింతును.
అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము చేయను. అంటే దేవుని యోచనను బట్టి అనుకూలంగా. సమస్తం అనుకూలం అంటే ఏంటి? దేవుని ఆలోచన ఏదో ఆ ఆలోచన. నీ ఆలోచన కాదు, నీ సొంత నిర్ణయం, నీ సొంత తెలివి, సొంతగా కాదు. దేవుని ఆలోచన ఏదై ఉందో ఇది దేవుని చిత్తం. ఇలా నడుచుకోవటం, ఇలాగ వెళ్ళటం, ఇలాగ మాట్లాడటం, ఇలా ప్రవర్తించటం, ఇలా ఉండటం, ఇది దేవుని ఆలోచన అని దాన్ని పట్టుకునే మనం నడిస్తే అది దేవుని యోచన. సమస్త విషయాల్లో మనము దేవునికి అనుకూలంగా ఉన్నట్టు. ఇన్ని తతంగాలు అక్కర్లా. ఇది దేవునికి ఇష్టమా కాదా ఫస్ట్ చెక్, అంతే. ఇష్టం కాదా వదిలే. నీకు ఎంత ఇష్టమైనా, నీకు ఎంత బాగున్నా దాన్ని విడిచిపెట్టే. ఇది దేవునికి వద్దు, దేవుని మార్గం కాదు, వద్దు అన్నామంటే వద్దు. వద్దు అంటే వద్దు, అంతే. ఇంకొక దానికి ఏమైనా పర్యాయ పదం ఉందా? ఇంకొక వారం నిజంగా దేవుడు ప్రేరేపణ బట్టి వద్దు అన్న ఏంటో దేవుడు ఆ మాటలు పట్టుకుని ఒక ప్రసంగం చెప్పాలని ఆశపడతాం. వద్దు అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడో బైబిల్ లేఖనాల్లో తీసుకుని ఏదేది వద్దో వింటారా? ఆ మాట విందామా? ఆ మాట, ఆ ప్రసంగం ఒకసారి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు వద్దు అన్నది విడిచిపోయి, అంటే దేవుడికి అనుకూలం కాదది. ఇది ఇస్ నాట్ రైట్ ప్లేస్, ఇట్స్ నాట్ యువర్ రైట్ చాయిస్. దేవుడు ఎన్నుకున్నది కాదది. దేవునికి అనుకూలమైంది. వెళ్ళు అంటే వెళ్ళాడు, అంతే. యుద్ధానికి దావీదు వద్దు అన్నాడంటే దేవుడు ఆగిపోయాడు. వద్దు. వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. వద్దు, ఈ పని వద్దు, ఇలా మాట్లాడుకు, ఇలా చేయకు, ఇలా నడుచుకోకు, ఇలాగ ప్రవర్తించి, ఈ వివాహం వద్దు, ఇలాగ స్నేహం వద్దు. ఇవన్నప్పుడు అది దేవునికి అనుకూలము కాదు. అనుకూలమైంది చెయ్యి అన్నప్పుడు నీకు ఎంత ప్రయాసైనా, ఎంత కష్టమైనా, నష్టమైనా మనము చేసి తీరాల్సిందే, చెయ్యాల్సిందే ఖచ్చితంగా. దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలమైనది ఏది? ఉపవాస ప్రార్థన జరగాలి. మండు టెండర్లో కూడా మిట్ట మధ్యాహ్నం 3 వరకు జరిగిందా లేదా? అనౌన్స్ చేశాక, టైమింగ్స్ అనౌన్స్ చేశాక కూడా భయంకరమైన ఎండ. 2 ఏసీలు ఆన్ చేసినా కూడా అసలు ఏం కూల్ అవట్లే. 5 రేకులు పైన శ్వాస వచ్చి పడిపోతున్నాం. పాడుతుంటే గొంతు ఎండిపోతుంది. వాటర్ బాటిల్స్ తెస్తే హీట్ ఎక్కిపోతున్నాయి. కష్టం. మనకు అనుకూలత కాదు ఇది. దేవునికి అనుకూలం. చెయ్యాలి. దేవుని పని అంటే చెయ్యాల్సిందే ఖచ్చితంగా అండి. ఈరోజు నిజంగా ఇంత అననుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా వచ్చారు అని అంటే ప్రభువు మీతో మాట్లాడ ఉద్దేశించి ఉన్నారు. ఏంటది తెలుసా? నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను అని మాట నీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ రోజు కనాను స్త్రీతో అంటున్నామా, నీవు అడిగిందే నీకు ఇస్తానని అంటూ ఉన్నాడు. సొలొమోనుతో అంటున్నాడు, నీవు అడిగింది ఇంతే, కానీ నేను ఇస్తున్నది అడగనిది కూడా నేను ఇస్తున్నానని అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేయగానే వితిన్ సెకండ్స్ ప్రేయర్, అంతే. ఒక కొద్ది క్షణాలు చేస్తుంటాడు ఈ ప్రార్థన. ఎంతసేపు పట్టుద్ది ప్రార్థన? అయ్యా యెహోవా, యథార్థ హృదయుడనై నీ సత్యమును అనుసరించి నేను ఏంటది నీకు అనుకూలముగా అన్ని విషయాలు, సమస్త విషయాలు నేను అనుకూలంగా ఎట్లు నడుచుకున్నానో దయ్యతో జ్ఞాపకము చేసుకో, అంతే. 1/2 minute ప్రేయర్. ఈ ప్రార్థనకి జవాబు దిగొచ్చేసిందండి పరలోకం నుంచి. అలాగ జవాబు మనకి రావాలని ఆశ లేదా? ఆశ ఉంది కదా ఈ రోజున? ఉందా లేదా? ఆశ ఉంది అన్నవాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. ప్రార్థన చేద్దాం. ముగింపులోకి మనం వస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. నీ ప్రార్థన ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి ఇప్పటికే విషయం నీకు అర్థమై ఉంటుంది. విషయం మనకు అర్థమైంది. నా ఈ కన్నీటి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం నాలో యథార్థత లోపించిందయ్యా. అయ్యా నేను సత్యంలో నిలబడలేదు స్వామి. అయ్యా నీకు అనుకూలమైనట్టు కాకుండా నా అనుకూలతను బట్టే నేను నడుచుకున్నానయ్యా. ఈరోజు నన్ను సరిచేయవా అయ్యా? నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. సరిచేయి ప్రభు అంటూ ప్రభువుకు అప్పగించుకుందాం. ఎవ్వరికి వారు నీ ప్రతి కన్నీటి ప్రార్థనకు ప్రభువు జవాబును అనుగ్రహించున్నట్లుగా దాటి వెళ్ళిపోని దేవుడు నీ పక్షాన తన బాహువు చాపి ఇదిగో ఈ మాట అనాలి. ఈ రోజున నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆ మాట ప్రభువు నీ తట్టు తిరిగి మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. స్వామి, ఎంత గొప్ప దేవుడవు. నువ్వు పక్షపాతివి కాదు అయ్యా. ఎవ్వరు మొర్ర పెట్టినా వాళ్ళకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కానీ ఈ రోజున ఎన్ని సమస్యలు మా సమస్యలుగానే మిగిలిపోతా ఉన్నాయి. కన్నీరు కారుస్తూనే ఉన్నావు. ప్రతి కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉంచుతానన్నావు. అది విలువ కలిగిన కన్నీరుగా మార్చబడాలయ్యా. అది మార్చబడాలంటే నాలో యథార్థత కావాలి. నేను సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నీకు అనుకూలంగా సమస్త విషయాలు నేను నీకు అనుకూలంగా జరిగించాలయ్యా. అట్టి యోగ్యత నాకు దయచేయి. ఒక యోగ్యత కలిగిన ప్రార్థన, ఒక విలువైన ప్రార్థన పరురాలుగా, ప్రార్థన పరుడుగా నన్ను మార్చయ్యా అని ప్రభువుకు అప్పగించుకుందాం. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం ప్రభువా, ఎందరెందరు ఇదిగో నీకు అప్పగించుకుంటూ ఉన్నారో వారి ప్రతి కన్నీటి ప్రార్థన నీవు మానక అంగీకరించదువుగాక. మా పరిస్థితులను మీరు మార్చండి అయ్యా. తండ్రి, మమ్మల్ని మేము సరిచేసుకుని మీకు అప్పగించుకుంటూ ఉండగా ఇందులో ఈ వాక్యంలో నిలబడి మేము నడుచుకునే కృప మాకు దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలు ఇదిగో ఈ ప్రార్థనలో ఎందరెందరూ ఏకీభవిస్తూ ఉన్నారు. వారి ప్రతి కన్నీటి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించుదురుగాక. కార్యము చేసి ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రం పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక్కొక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నారయ్యా. కుటుంబాలన్నిటి చుట్టూ రక్తాన్ని కోటగోడగా ఉంచి చెదిరిపోకూడదు. మీరు ఆకడి కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్.